మైకుల గోల చాలా చోట్ల ప్రెడామినెంట్లీ చర్చిల దగ్గర, కొన్ని చోట్ల దేవాలయాల వద్ద కూడా. అంటే మనకి పెద్ద మసీదులు ఈ సమస్య లేదు, ఎందుకంటే ముస్లిం సోదరులు ఉండదే చాలా తక్కువ. సో ఎక్కువగా చర్చిలు అక్కడక్కడ, ఎందుకంటే 90% దేవాలయాల్లో మైకులు ఆల్రెడీ లేవట, బట్ కొన్ని చోట్ల ఉన్నాయి. ఆ సమస్య ఎస్పెషల్లీ మొన్న పరీక్షల సమయంలో చాలా ఎక్కువగా, చాలాసార్లు ఫోన్లు కూడా చేసి, కొన్నిసార్లు డైరెక్ట్గా నాకు కూడా ఫోన్ చేసి ఈ శబ్ద కాలుష్యం పిల్లలు చదువుకోవడానికి ఇబ్బందిగా ఉంది, ప్రతిరోజు అర్థం పర్థం లేని పాటలతో ఊదరగొట్టేస్తున్నారని చెప్పి ఇళ్ల మధ్యన ఆ శబ్దాలు భరించలేకపోతున్నామని కంప్లైంట్స్ వచ్చినాయి. సో నాకు వచ్చిన కంప్లైంట్స్ ఎక్కువగా ఎక్కడ పడితే అక్కడ యథమిద్దంగా అనుమతి లేకుండా కట్టిన చర్చిల నుంచి వచ్చిన ధ్వని కాలుష్యం అయినప్పటికీ కూడా ఒక రూల్ ఉన్నప్పుడు రూల్ అందరికీ సమానంగా ఉండాలి. చర్చికి ఒక రూలు, గుడికి ఒక రూలు అని ఉండటానికి వీల్లేదు. సో గుడిలో ఉన్న, చర్చిలో ఉన్న, ఎక్కడున్న ఎనీ ప్లేస్ ఆఫ్ వర్షిప్ సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఉన్నాయి, మన పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ మార్గదర్శకాలు ఉన్నాయి. సో దీని మీద నేను ఆల్రెడీ మన నియోజకవర్గంలో ఈ ప్రజల దగ్గర నుంచి వచ్చిన ఫిర్యాదుల్ని చూసి ఆ మైకులు న్యూసెన్స్ పోవాలి అని చెప్పి పర్మనెంట్గా పెద్ద పెద్ద స్తంభాల్లాగా వేసేసి పర్మనెంట్గా మైకులు పెట్టేశారు. అలాగే దేవాలయాల్లో కూడా ఎక్కడ మైకులు ఉన్నా అవన్నీ కూడా తీసివేయటం ప్రారంభించాం. 1-2 రోజుల్లో అన్నీ తీసివేయటం జరుగుతుంది. ఇదే సమస్య అన్ని చోట్ల కూడా ఉన్నట్టుగా తెలిసింది. సో కాబట్టి నేను ఇది విస్తృత ప్రజా సమస్యగా తెలుసుకున్న తర్వాత ఈరోజు నేను ఒక లేఖ డీజీపీకి రాసి ఆ కాపీని చీఫ్ సెక్రటరీ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ ఎన్విరాన్మెంట్, ఎందుకంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అంతా కూడా వారి పరిధిలోకి వస్తుంది కాబట్టి వారికి నేను లేఖ రాయటం జరిగింది. జస్ట్ లేఖ చూపెడతా, నేను చదివి వినిపిస్తా. ఎందుకంటే ఇది ప్రజలందరికీ, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ సంబంధించిన సమస్య. ఎవడో ఒకడు ఈ ఇష్యూ రేస్ చేయాలి. చాలామంది మా రాజకీయ నాయకులైతే ఏమో చర్చిలో మైకి తీసేస్తే రేపు చర్చికి వెళ్ళే వాళ్ళు ఓట్లేరేమో అని అనుకోవచ్చు. ఓటుకి, చట్టానికి, న్యాయానికి ఎటువంటి సంబంధం లేదు. చట్టాన్ని పరిరక్షించవలసిన బాధ్యత ఎగ్జిక్యూటివ్ అంటే అధికారుల మీద ఉంది. అలాగే చట్టాలని చేసిన వాళ్ళకి కూడా అందులో బాధ్యత ఉంది. అంటే ఎమ్మెల్యేలకు కూడా, చట్టాలు చేసేవాళ్ళు అది ఇంప్లిమెంట్ అవ్వకపోతే ఎవరైతే వాళ్ళ మీద చేయకపోతే చర్యలు తీసుకునే అధికారం కూడా అసెంబ్లీకి ఉంది. సో ఖచ్చితంగా ఈ చట్టాన్ని అమలు చేయవలసిన బాధ్యత అధికారుల మీద ఉంది. ఓట్ల రాజకీయానికి ఇక్కడ తావు లేదు. ఇది నేను రాసిన లెటర్. ఏంటంటే రిప్రజెంటేషన్ రిగార్డింగ్ ది అనాథరైజ్డ్ అండ్ కంటిన్యూస్ యూజ్ ఆఫ్ లౌడ్ స్పీకర్స్, సౌండ్ సిస్టమ్స్ at the places of worship. Request for strict enforcement of noise pollution rules and BNS provisions. అంటే భారతీయ న్యాయ సంహిత ప్రకారం చట్టంలో ఏదైతే ఉందో అది ఇంప్లిమెంట్ చేయాలి. I am writing to bring to your immediate attention a growing public grievance concerning the rampant and unregulated use of loudspeakers by various places of worship across the state. While religious freedom is a fundamental right, it must not infringe upon the right to a peaceful life and health of general public. మతాన్ని ప్రాపగేట్ చేసుకుంటూ రాజ్యాంగం ఇచ్చిన హక్కు అయినప్పటికీ రాజ్యాంగమే
జీవించే హక్కు, రైట్ టు లివ్ అండ్ పీస్ఫుల్ హెల్త్, న్యూసెన్స్ చేయకుండా ఉండే హక్కు కూడా, నేను ప్రశాంతంగా బ్రతికే హక్కు కూడా ఇచ్చింది రాజ్యాంగం. సో దాన్ని నువ్వు మిస్యూజ్ చేసి లౌడ్ స్పీకర్లు పెట్టి పొద్దున్నే పాటలు పెట్టేసి నువ్వు చదువుకునే టైంకి, నీ పిల్లలు చదువుకునే టైంకి, లేదంటే నువ్వు ప్రశాంతంగా మెడిటేషన్ చేసుకుంటూ ఉంటావు. ఇంట్లో అందరినీ మోడీ గారు యోగా చేయమంటున్నారు కదా, ఏదో చక్కగా యోగా చేసుకుంటూ ఉంటారు. ఓ పక్క నుంచి మీకు పాటలు వస్తాయి. ఒక గుళ్ళోనేమో నమో వెంకటేశ్వర వస్తుంది, ఇంకొక పక్క నుంచి చర్చిలోనేమో నమో యేసునాథ వస్తుంది. రెండు పొల్యూషన్లే. ఎవరో వేయకూడదు, నేను చెప్పేది ఎవరో వేయకూడదు. ఆ గుడికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటారు, కావాలంటే వాళ్ళ ఇంట్లో టేప్ రికార్డర్లు వాళ్ళ పాటలు అంటారు తప్ప, నీకు నచ్చిన పాట నీకు నచ్చిన ప్రార్థనా మందిరంలో అక్కడ నివసించేవారు అందరి మీద రుద్దాలి అనే ప్రయత్నం చేయటం నేరము. అది ఎటువంటి నేరము అంటే, as per the noise pollution rules 2000 and directives from the Honorable Supreme Court, the use of loudspeakers is strictly regulated to a maximum of 15 days in a calendar year. High decibel systems daily, causing several distress to students, the elderly and the patients. సంవత్సరానికి 15 రోజులు ప్రత్యేకమైన పండుగలు లాంటి సందర్భం తప్ప పర్మనెంట్ గా బిగించి ఉండటం అన్నది నిషేధం. అప్పుడు కూడా పర్మిషన్ ఇచ్చినప్పుడు కూడా ఆ ధ్వని నియంత్రణ ఆ డెసిబల్స్ కి లోబడే ఉండాలి తప్ప ఇష్టం వచ్చినట్టు పెద్ద పెద్ద సౌండ్లు, ఈ డీజేలు అవి కుదరదు. Section 270 and 292 of Bharatiya Nyaya Samhita for causing public nuisance, continuing such nuisance after an injunction to discontinue. ఒకసారి ఆపేయమని చెప్పిన తర్వాత disobedience to orders duly promulgated by public servants regarding noise limits, ఇది 1,00,000 రూపాయల వరకు పెనాల్టీ నాన్ కంప్లైన్స్ కి, 5 సంవత్సరాల వరకు జైలు శిక్ష కూడా విధించే విధంగా చట్టాలు రూపొందించబడినాయి. కానీ ఈ చట్టం ఉందని మీకు ఎవరికైనా తెలుసా? ఎవరికీ తెలియదు. ఇది స్పెసిఫిక్గా తెలుసుకునేదాకా ఇంతమంది ఇన్ని గ్రీవెన్స్లు చెప్తున్నారు అని, దాన్ని ఏంటి, దీనికి సొల్యూషన్ ఏంటి అనేది పూర్తిగా ఆ చట్టాన్ని నేను అవగాహన చేసుకునేదాకా, ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు పబ్లిక్ సమస్యలను వినమని, ఆ సమస్యలకి సొల్యూషన్ ఏంటి అని చెప్పి తెలుసుకునేదాకా నాకు కూడా మరి కేంద్ర ప్రభుత్వం, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ నామ్స్, సుప్రీంకోర్టు డైరెక్షన్స్ అండర్ 141, అంటే ఇది ఎందులోకైనా సరే సుప్రీంకోర్టు ఒక్కొక్కసారి వారు ఇన్వాల్వ్ అయ్యి డైరెక్షన్ ఇచ్చే సూపర్ అధికారం అండర్ ఆర్టికల్ 141 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఉంది. సో 141 ప్రకారం సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చింది. సో దాని ప్రకారం మనం దాన్ని ఫాలో అవ్వాలి. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం రూల్స్ కూడా ఉన్నాయి. సో కాబట్టి ఖచ్చితంగా ఇది ఫాలో అయి తీరాలి. ఒక మన నియోజకవర్గమే కాదు, ప్రజలందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే, మీరు నివసించే నివాస ప్రాంతాల్లో ధ్వని కాలుష్యం ఉంటే, అది చర్చ్ కావచ్చు, దేవాలయం కావచ్చు, నార్మల్గా ఇళ్ల మధ్యన దేవాలయాలు పెద్దగా లేవు, ఎక్కడో వేరుగా దానికి ఏదో స్థలం అలాట్మెంటు అక్కడ అది అలా కట్టుకున్నవి ఉన్నాయి. బట్ అక్కడ కూడా ధ్వని కాలుష్యం ఉండటానికి వీల్లేదు. ఇళ్ల మధ్యన మరి ఒకవేళ చర్చ్ ఉన్నా దేవాలయం ఉన్నా వాళ్ళు ఇలాగా ఇష్టం వచ్చినట్టు పాటలు వేసేసి ప్రజా శాంతికి మనశ్శాంతికి ఆ భంగం కలిగిస్తే మీకు హక్కు ఉంది. మీరు ఆ కన్సర్న్డ్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మీరు ఆ పోలీస్ ఆ మైకు తీయకపోతే పోలీసు మీద కంప్లైంట్ ఇవ్వండి. ఆ పోలీసు మీద మీ ఎస్పీకి ఈ పోలీసు ఆ చర్చి
ఆ గుడి వాళ్ళ మిలాఖత్ అయిపోయారు కాబట్టి దీని మీద చర్య తీసుకోలేదు అని మీకు పబ్లిక్ గ్రీవెన్స్ ప్రతి సోమవారం గౌరవ ముఖ్యమంత్రి గారు అందరినీ కండక్ట్ చేయమంటున్నారు. కాబట్టి మొన్న మా ఎమ్మెల్యేలను కూడా ఇంతకు మునిపే ఆదేశాలు ఇచ్చారు కండక్ట్ చేయాలని. ఇవి ఉన్నాయి కాబట్టి మా వద్దకు తీసుకొస్తే ఖచ్చితంగా ఆ అధికారుల మీద చర్యలు తీసుకోవడానికి ముందుకి వెళ్తారు. ఇది మీ ప్రాథమిక హక్కు, పీస్ఫుల్గా జీవించే హక్కు రాజ్యాంగం మీకు ఇచ్చింది. అందుచేత మీరు ఎవరైనా న్యూసెన్స్ చేస్తే ఇష్టం వచ్చిన పాటలు పెట్టి సౌండ్తో పెట్టి ఖచ్చితంగా మీ హక్కును మీరు వినియోగించుకోండి, కంప్లైంట్ ఇవ్వండి, ఏమీ బాధపడద్దు. ఎస్పెషల్లీ గతంలో బెదిరించేవారు, చర్చి జోలికి వెళ్తే ఎస్సీ కేసులు పెడతాం, అట్రాసిటీ కేసులు పెడతామని బెదిరించేవారు. డుర్రు ఎవరికి కూడా చర్చికి వెళ్ళేవాడు ఎవరికి కూడా ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టే హక్కే లేదు. మీరు అందరి వివరాలు తీసుకోండి. రెగ్యులర్గా చర్చికి వెళ్ళే వాళ్ళ వివరాలు, ఎవడో పనికి మాలిన కుమారులు 3-4 చేరారు సొసైటీలో. చర్చికి వెళ్తే క్రిస్టియన్నా, తండ్రి శవాన్ని పూడ్చిపెట్టి సిలువ ఒక కట్టడం కట్టుకుని దాని మీద సిలువ వేసుకుంటే క్రిస్టియన్నా, చర్చిలో పరిశుద్ధ వివాహం చేసుకున్నంత మాత్రాన క్రిస్టియన్నా అని నోటు పోసినట్టు పిచ్చగా పిచ్చెక్కినట్టు మాట్లాడుతున్నారు. అవన్నీ కన్ఫర్మ్డ్గా లేటెస్ట్ సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం గతంలో ఉన్న రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్ 341 సబ్సెక్షన్ 2 ప్రకారం ఖచ్చితంగా వారందరూ క్రైస్తవులుగానే పరిగణించబడతారు. ఎవరెవరో ఏదో మాట్లాడుతున్నారు మొత్తం మారితే కులం ఎలా మారుతుందని, అదంతా ట్రాషు. ఖచ్చితంగా ఫలానా షెడ్యూల్డ్ కులంలో ఉన్నవారు వారికి ఇచ్చిన స్పెషల్ బెనిఫిట్స్ ఏమీ కూడా రక్షణ చట్టం కావచ్చు, ఉద్యోగాల్లో రిజర్వేషన్ కావచ్చు, అవేమీ కూడా ఇది మారితే వర్తించదు అని చాలా స్పష్టంగా చెప్పిన మీదట అవన్నీ కూడా వాళ్ళ బ్రతుకు తెరువు కోసం, వాళ్ళ వృత్తి పోతుందేమో అన్న భయంతో ప్రజలను తప్పుదోవ పట్టించడానికే మాట్లాడుతున్నారు తప్ప మరొకటి కాదు. అంచేత వాళ్ళ మాయ మాటలు దయచేసి నమ్మకండి. మీకు రిజర్వేషనే కావాలి అని అనుకుంటే ఏం చేయాలనేది స్పష్టంగానే ఉంది. మీరు ఆ మతంలో, హిందూ మతంలోనే ఆర్ బౌద్ధం కానీ సిక్కిజం కానీ స్వీకరిస్తేనే మీకు ఆ రిజర్వేషన్స్ ఉంటాయి అని రాజ్యాంగం చెప్పింది. కాబట్టి ఈ సోకాల్డ్ మేధావులు చెప్పినట్టుగా అది రాజ్యాంగం మార్చి కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో అది ప్రవేశపెట్టిన తర్వాత అప్పుడు మాట్లాడుకుందాం. అప్పుడు దాకా అయితే ఉన్నది పాటించాలమ్మా. సో అంచేత ఈ ధ్వని కాలుష్యం గురించి నిర్భయంగా మీకు ఎక్కడ న్యూసెన్స్ అనిపించినా సరే చెయ్యండి. ఈలోపే ఎక్కడా అనుమతి 15 రోజులు మించి కూడా ఇవ్వడానికి లేదు. పర్మనెంట్గా మైకెట్టేసుకోరా అని చెప్పి పర్మిషన్ ఇవ్వడానికి జిల్లా ఎస్పీకి కానీ లేకపోతే డిఎస్పీకో కింద ఉన్న ఎస్ఐలకు ఎవరికి కూడా ఎటువంటి అధికారం లేదు, ఆ హక్కులు ఇవ్వలేదు. కనుక ఉన్న మైకులన్నీ తక్షణం పీకేయాలి అని కోరే హక్కు మీ ప్రజలకు ఉన్నది, తీయించే హక్కు మీకుంది. సో కాబట్టి అవి తీయించేయండి. ఇక ఇదే సందర్భంగా మరొకటి చాలా స్పష్టంగా చెప్తున్నా, పంచాయతీరాజ్ జీవో ఉంది 376, ఎవరైనా సరే నెట్లో చదువుకోవచ్చు. ఆ పంచాయతీరాజు ఆ జీవో ప్రకారం ఎవరైనా సరే దేవాలయం కట్టాలన్నా, చర్చి కట్టాలన్నా పంచాయతీల్లో కట్టాలి అంటే ముందు ఆ పంచాయతీ అప్రూవల్ తీసుకోవాలి. స్థలం వారి స్థలం అయి ఉండాలి. ప్రభుత్వ స్థలం అయితే ప్రభుత్వం అలొకేట్ చేయాలి. సో బట్ ఎప్పటి నుంచో మన ఆకివీళ్ళలాగా కొన్ని దశాబ్దాలుగా ఈవెన్ స్వాతంత్రం రాకముందు నుంచే
ఆ గుడిగా కంటిన్యూ అయితే అవి కంటిన్యూ అవుతాయి, పునరుద్ధరించుకోవచ్చు, పునర్నిర్మాణం చేసుకోవచ్చు. కొత్తగా ఎక్కడైనా కట్టాలి అంటే అది సొంత స్థలంలో ఉండాలి. సొంత స్థలం అంటే 10 ఇళ్ళు ఉంటే, సపోజ్ 10 మంది క్రిస్టియన్లు 100 మంది నివసిస్తున్నప్పుడు ఆ మధ్యలో నేను వెళ్ళి ఇళ్ళ మధ్యలో ఏదో కడతాను అని అంటే అది ఆ జిల్లా కలెక్టర్ అనుమతి ఉండాలి, అక్కడ పంచాయతీ అనుమతి ఉండాలి. సో ఏమీ లేకుండా కడితే నేను ఇల్లు కట్టుకుంటున్నానని చెప్పి ఇంటికి పర్మిషన్ పెట్టి అందులో పైన సిలువేసి చర్చలు నడిపితే దాన్ని తీసేయాలి అని కోరే హక్కు మీ ప్రజలకు ఉంది. ఆ చుట్టుపక్కల ఉన్న వారికి ఆ హక్కు ఉంది. అనుమతి లేకపోతే, అనుమతిస్తే మీ పంచాయతీ అనుమతి ఇచ్చి దానికి కలెక్టర్ కూడా అనుమతిస్తే మనం చేయగలిగేది ఏమీ లేదు. కానీ నాకు తెలిసి 95%, 1 కాదు 2 కాదు 95% వాటికి అనుమతి లేదు. ఓకే, 95% అనుమతి లేదు. వాటి మీద ఎవరైనా చర్యలు తీసుకోవాలి అంటే ముందు మీరు మీ పంచాయతీ అధికారికి తెలియచేయండి. మీరు ఇక్కడ ఇంటికి పర్మిషన్ తీసుకున్నారు, ఇంటికి పర్మిషన్ తీసుకుని ఇక్కడ మీరు మైకులు పెట్టి చర్చలు నడుపుతూ ఇవాళ మరి పిల్లలకు సెలవులు వచ్చినాయంటే ఎక్కడికక్కడ పిల్లలను పోగేసి వాళ్ళకి చాక్లెట్లు బిస్కెట్లు ఇచ్చి ఆయన తీసుకెళ్లి మాయ మాటలు చెప్పే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయని కూడా నాకు కంప్లైంట్లు వచ్చినాయి. గత వారం నేను నిర్వహించిన ఈ ప్రజా దర్బార్లో ఇటువంటి కంప్లైంట్లు కూడా వచ్చినాయి. వాళ్ళని బలవంతంగా ఇప్పటి నుంచే వాళ్ళలో ఇండ్యూస్ చేసేది. అది కూడా మీ దృష్టికి వస్తే ఎవరు ఈ పని చేస్తున్నాడో ఆ కన్సర్న్డ్ పోలీస్ స్టేషన్లో మీరు కంప్లైంట్ ఇవ్వండి. సరే, ఈ ప్రెస్ మీట్ అయిన తర్వాత ఎవరో నీల్ కుమారో లేకపోతే ఆడెవడో అజయ్ గారంట, ఆ అజయ్ మాట్లాడవచ్చు. సరే, వాడేం మాట్లాడాడో కూడా నేను చెప్తా, అతనేం మాట్లాడాడో కూడా నేను చెప్తాను తర్వాత. సో ఏం మాట్లాడుకున్నా నేను చెప్పేది ప్రజలకు ఉన్న హక్కుల గురించి చెప్తున్నా. మీ హక్కుల కోసం మీరు ఎలా పోరాడాలో చెప్తున్నా. మీరు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత అధికారులు ఉదాసీనతగా వ్యవహరిస్తే మీరు కంప్లైంట్ ఇవ్వండి. అవసరం అనుకుంటే ఒక స్వచ్ఛంద సంస్థ నేనే ఏర్పాటు చేస్తా, ప్రజాప్రతినిధిగా నా నియోజకవర్గం కోసం ఏర్పాటు చేసినప్పటికీ అది రాష్ట్ర ప్రజలకు కూడా ఉపయోగపడే విధంగా ఉండేలాగానే చేయటం. అవసరమైతే న్యాయస్థానానికి వెళ్ళవలసి వచ్చినా సరే మీరు కంప్లైంట్ ఇచ్చి మీ ప్రాంతంలో మీరు ముందు మీ జిల్లా కలెక్టర్కి, మీ స్థానిక అధికారులకు ఇచ్చి కాపీ జిల్లా కలెక్టర్కి పెట్టండి. వాళ్ళు చర్యలు తీసుకోవాలి. పైనుంచి వచ్చిన ప్రలోభం కావచ్చు వస్తే, ఎందుకంటే రాజకీయ నాయకులు ఓట్ల కోసం చూసుకుంటారు కాబట్టి, వస్తే చర్యలు తీసుకోకపోతే కోర్టుకి వెళ్ళొచ్చు. ఏ పర్మిషన్ ఇవ్వలేదు, ఇళ్ల మధ్యన ఇవ్వడానికి వీల్లేదు, ఇలాగా గృహాల మధ్యన ఇవ్వటానికి వీల్లేని దగ్గర గృహం అని చెప్పి పర్మిషన్ మనం ఎందుకు తీసుకున్నాం? పర్మిషను అన్ని పర్మిషన్లు తీసుకునే కదా మనం ప్రారంభించాం. అయినా సరే శ్రావణ కుమారుడు అడ్డుకున్నాడు. బట్ ఒక రకంగా శ్రావణ కుమారుడు మంచి పని చేశాడు. ప్రజలందరికీ కూడా ఒక మెసేజ్ ఇచ్చాడు. చర్చిలు కట్టుకునే వాళ్ళకి కూడా ఒక మెసేజ్ ఇచ్చాడు. గుళ్ళు కట్టుకునే వాళ్ళకి కూడా ఒక మెసేజ్ ఇచ్చాడు. ఒరే, మీరు అనుమతులు తీసుకోకుండా కడితే కూల్చేస్తారు అని చెప్పాడు. సరే, తెలిసి చేశాడో తెలియక చేశాడో శ్రావణ కుమారుడు ఒక మంచి పని చేశాడు. అందుకు నేను శ్రావణ కుమారుడిని అభినందిస్తున్నా, మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. సో కాబట్టి శ్రావణ కుమార్
సూచించిన సూచన ప్రకారం అందరూ కూడా గతంలో నిర్మించినవైనా కూడా ఇప్పుడైనా సరే ఇంటికి పర్మిషన్ పెడితే అక్కడ ఇప్పుడు దాన్ని మార్చడానికి ఎటు తిరిగి పర్మిషన్ ఇవ్వరు. ఇలాగే ఆకువీళ్ళలో మరి గతంలో బేకర్ సెక్షన్ హౌసింగ్ కాలనీకి స్థలాలు ఉచితంగా ఇచ్చి 1,80,000 రూపాయలు గ్రాంట్ ఇచ్చి ఇల్లు లేని వారు ఇల్లు కట్టుకుని ఉండండిరా అంటే మరి అందులో కూడా కొద్దిమంది అమ్ముకుని వెళ్ళిపోయి చర్చలు చేపట్టినట్టు తెలిస్తే అవన్నీ కూడా మూసివేయటం జరిగింది. ఓ నీలి కుమారులారా, గొడవ చేస్తే చేయండి, తెరిపించగలిగితే తెరిపించండి, ఇది మా హక్కు అని అజయ్ గారు లాంటి వాళ్ళు అరిస్తే అరవండి. హక్కు లేదు, తొక్క లేదు అని చెప్పి ప్రూవ్ చేస్తాం. వేకర్ సెక్షన్ నీకు ఇల్లు లేదని చెప్పి నీకు స్థలం ఇచ్చి 1,80,000 రూపాయలు డబ్బిస్తే ఇళ్ల మధ్యన మైకులెట్టి చర్చ నడుపుతారా? ఎలాగమ్మా, ఎలా కుదురుతుంది? కుదరదు అని స్పష్టంగా వాటిని ఆపివేయడం జరిగింది. మీ నిరసనలు తెలియజేస్తే తెలియజేయచ్చు, లేకపోతే కోర్టుకు వెళ్ళండి. ప్రతి అడ్డమైన కేసు వేయటానికి శ్రావణ కుమారులు, ఆషాఢ కుమారులు, మాఘ కుమారులు, రకరకాల మాసాలు ఉన్నాయి కదా. శ్రావణ మాసంలాగా ఆషాఢ మాసం, కార్తీక్ కుమారు, ఎవరికొళ్ళు ఉంటారేమో అలాంటి కుమారులను ఎత్తుక్కోండి, నీళ్ళు కుమారుల్ని వేసుకోండి కేసులు. మా హక్కిది. నేను ఎక్కడైనా సరే ఇల్లు అమ్మకూడదని రూల్ ఉన్నా నేను కొనుక్కుంటాను. ఆ మాత్రం దళిత క్రైస్తవుడికి హక్కు ఉండదా? ఆ మాత్రం మేము మైకెట్టుకోకూడదా అని మాట్లాడితే మాట్లాడండి. చట్టం ఏం చెప్తుందో చూద్దాం. సో అంచేత మీరు గట్టిగా మాట్లాడేసి కేకలేసేసి శివాజీ గణేషన్ లాగా అరిసేస్తే భయపడే వాళ్ళు ఎవరు లేరమ్మా. నిన్న చూసా ఒక వీడియో, అక్కడ అజయ్ అనుకుంటా అతని పేరు. అస్సలు ఇవాళ ఉన్న యాక్టర్లు ఎవరు సరిపోరు అతని టాలెంట్ ముందు. దానికి మళ్ళీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో మధ్యలో సాడ్ మ్యూజిక్తో ఆరోహణ అవరోహణ. మన ఏంటది, ఎన్నికల్లో పోటీ చేయడానికి లేదట రఘురామకృష్ణరాజు అంటున్నాడు అని మళ్ళీ ఆరోహణ, మళ్ళీ అవరోహణ. ఇంతకంటే అన్యాయం ఉందా నాయన? బీసీ అజయ్ బాబు దళిత హక్కుల కోసం పోరాడుతున్న, ఆంధ్ర దళిత హక్కుల కోసం పోరాడుతున్న తెలంగాణ బీసీ అజయ్, సరే ఈజ్ టూ స్మాల్ ఎ ఫెలో. నా స్థాయికి నేను ఆ పేరు మాట్లాడటమే అతనికి ఎంతో గౌరవం ఇచ్చినట్టు. అయినా సరే ప్రజలను మోసగించడంలో అతను చాలా ఎక్స్పర్ట్లా ఉన్నాడు కాబట్టి అతని నటన పటిమకి మహానటులే దాసోహం అనిపించే రీతిలో తను నటిస్తున్నాడు కాబట్టి అంతలోనే దిలీప్ కుమార్ అయిపోతాడు, అంతలోనే శివాజీ గణేషన్ అయిపోతున్నాడు. అలా ఆ షేడ్లు ఏదో సినిమాలో ప్రకాష్ రాజ్ గారు అంటాడు అపరిచితుల్లో, ఒరే నేను ఎన్టీఆర్ని చూశాను, శివాజీ గణేషన్ చూశాను, నువ్వు ఎవడవో నాకు అర్థం కావట్లేదురా అని. ఆ సినిమాలో ప్రకాష్ రాజ్ పరిస్థితే మరి ఇతను ఆ వీడియో చూస్తే వచ్చింది. ఎన్నికల్లో దళితుల కోసం, మా హిందూ దళితుల కోసం నిర్దేశించబడ్డ రేపు రాబోయే ఎన్నికల్లో రెగ్యులర్గా చర్చికి వెళుతూ వారి తల్లిదండ్రుల సమాధుల్ని క్రిస్టియన్ శ్మశాన వాటికలో పాతిపెట్టి ప్రజలందరికీ తెలిసిన వెల్ నోన్ క్రిస్టియన్ అతను అయ్యుంటే ఖచ్చితంగా అతను పోటీకి అనర్హుడు. ఇది చట్టం.